ప్రైజ్లో 15వ తారీఖు జూన్ నెల మనం ధ్యానించుకోబోయే అంశము సామెతల గ్రంథము 15వ అధ్యాయము మొదటి నుండి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపము రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుండు. సాత్వికమైన నాలుక జీవవృక్షం, దానిలో కుటులత ఉండిన ఎడల ఆత్మకు భంగం కలుగు. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడగు. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణం. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లు, భక్తిహీనులకు మనస్సు స్థిరమైనది కాదు.